హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని తెలుగు వ్లాగ్స్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ వడలు అండి, మినప వడలు. మినపప్పును ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. పప్పులో కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి. మీరు గ్రైండ్ చేసుకునే ముందు పప్పులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిరియాలు వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయండి. ఊరికే అలా పప్పు గ్రైండ్ చేసి వడలు చేయడం కంటే ఇలా పచ్చిమిర్చి, మిరియాలు, ఉల్లిపాయలు వేసి ట్రై చేయండి. వడలు క్రిస్పీగా వస్తాయి. దాంతోపాటు టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసి పిండిని కింద నుంచి పైకి బాగా కలపాలండి. ఇంకొక చిన్న టిప్, మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ అవసరం పడితేనే యాడ్ చేయండి. వాటర్ కూడా ఎక్కువ అవసరం పడదండి. 2-3 స్పూన్స్ ఆఫ్ వాటర్ అవసరం పడుతుంది అంతే. వాటర్ ఎక్కువ పోయడం వల్ల పిండి జారుగా అయిపోయి వడలు సరిగ్గా రావు. ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువ లాగేస్తుంది అన్నమాట. ఇప్పుడు వడలు వేసే ముందు కాస్తంత జీలకర్ర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. వడలు కరెక్ట్ షేప్లో రావాలి అంటే, పిండి చేయికి అతుక్కోకుండా ఉండాలి అంటే పక్కనే ఒక వాటర్ బౌల్ పెట్టుకోండి. పిండి ఎప్పుడు చేతికి అంటుకున్నా కానీ వాటర్తో కొంచెం తడి చేసుకొని మళ్ళీ వడలు వేయడం స్టార్ట్ చేయాలి. ఈ టిప్ ఏ వడలకైనా సెట్ అవుతుందండి. ఏ వడలు వేసినా కానీ వాటర్తో అద్దుకొని వేస్తే చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేయడం స్టార్ట్ చేయాలి. వడలు ఆయిల్లో వేయగానే అస్సలు కదపకండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వడలని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే వడలను వేగనివ్వాలండి. అయిపోయిందండి, ఇక తీసేయడమే. ఈ వడలు మీరు ఎలా తిన్నా బాగుంటాయండి. మనం మిరియాలు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి పిల్లలు కూడా అసలు చట్నీ లేకుండా తినేస్తారు. ఈవినింగ్ టైం మీ పిల్లలు స్నాక్స్ అడిగినా కానీ ఇలా వడలు చేసి ఇవ్వండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. నేను చూపించిన విధంగా, నేను చెప్పిన టిప్స్ ఒకసారి ట్రై చేసి వడలు చేయండి. చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ వడలు పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ ఏ చట్నీతో తిన్నా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. మనం బయట దహి వడ తింటాం కదండి, అది కూడా ఈ వడతో ట్రై చేయొచ్చు. మంచిగా ఇంట్లోనే మజ్జిగ ప్రిపేర్ చేసుకొని ఈ వడలో ఒక 5 to 15 మినిట్స్ అలా అందులో నానబెట్టేయాలి. నానబెట్టిన తర్వాత ఎంతో డెలీషియస్ దహి వడ రెడీ అయిపోతుందండి. చాలామంది వడలు చేసేటప్పుడు ఆయిల్ బాగా లాగేస్తుంది, ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఆయిల్ ఫుడ్ అని చెప్పి అవాయిడ్ చేస్తారు వడని. మనం మిక్సీ పట్టిన తర్వాత పిండిని ఎక్కువగా నాననివ్వద్దు. 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఓకే. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల పిండి కొంచెం పులిసిపోయి ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. రెడీ అయిపోయాయండి సాఫ్ట్ అండ్ క్రిస్పీ వడలు. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో కమెంట్లో షేర్ చేసుకోండి.